పక్కా హైదరాబాద్ డీటెయిల్స్లోకి వెళితే రక్షాబంధన్ వచ్చిందంటే చాలు వివిధ రకాల రాకెట్లు మార్కెట్లో చక్కటి డిజైన్లతో రాఖీలు ఆకట్టుకుంటాయి. అయితే ఎప్పుడైనా మీరు నడిచే రాఖీని చూసారా? అవును, మీరు విన్నది నిజమే. రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కార్ని సుధాకర్ కార్ మ్యూజియం నిర్వాహకులు తయారు చేశారు. ప్రతిసారి ఏదో ఒక ఆకారంలో రాఖీలను తయారు చేయాలని చూస్తూ ఉంటారు. ఈసారి రక్షాబంధన్ కావడంతో ప్రత్యేకంగా ఈ రాఖీని తయారు చేశామంటున్నారు సుధాకర్ మ్యూజియం నిర్వాహకుడు సుధాకర్. ఈ రాఖీ కార్ మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. పండుగను పురస్కరించుకుని మ్యూజియం యజమాని సుధాకర్ కొత్తగా రాఖీ మోడల్ కారును రూపొందించారు. రాఖీ పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఆయన ప్రత్యేకంగా కారును తయారు చేశారు. 50 cc ఇంజిన్ కెపాసిటీ కలిగిన ఈ కారును సింగిల్ సీటర్ గా తయారు చేశారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ కారు తయారీకి 3 నెలల సమయం పట్టిందని సుధాకర్ తెలిపారు. బహదూర్పురాలోని సుధాకర్ మ్యూజియంలో రాఖీ కారును ఆవిష్కరించారు. పెట్రోల్ డ్రివెన్ ఉంది, 50 cc ఇంజన్ ఉంది. ఇది 25 కిలోమీటర్స్ పరిగెత్తుంది హాయిగా. ఒక్కతను కూర్చొని నడిపించచ్చు. ఇందులో స్టీరింగ్ లేకుండా హ్యాండిల్ ఇచ్చాము. అందులోనే అన్ని లివర్స్ ఇచ్చాము, ఆపరేషన్ లివర్స్ ఇచ్చాను. 3 wheels. నా కార్స్ అన్ని జంక్ యార్డ్తో అంటే స్క్రాప్తో చేస్తాము. జంక్ యార్డ్ నుండి ఇంజన్ తీసుకొని సూటబుల్ ఇంజను ఆ క్యాల్కులేషన్ పోవాలి, వెయిట్ క్యాల్కులేషన్ చేయాలి. ఇట్స్ అ ప్రాసెస్ ఉంటుందండి. ఏ కార్ చేయడానికి ఫెయిలియర్స్ 100% ఉంటాయి. ఇంకోటి నాదైతే వర్కర్స్ ఉన్నారో పెయింటర్స్ కానీ డెంటర్స్ కానీ వరల్డ్లో ప్రపంచంలో ఎవరు లేరనుకుంటాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఊహించేది విషయం అందరూ ఎవరైనా ఊహిస్తారు, కానీ ఎగ్జిక్యూట్ చేసేయాలి, అది ఇంపార్టెంట్. వాళ్ళంత కష్టపడి ఎన్నోసార్లు చేశామండి. 3 months మొత్తం కష్టపడి చేశాను. ఈ పొద్దుటి వరకు కూడా వర్క్ చేసామండి. ఇందులో లైటింగ్ కూడా ఇచ్చాము. రాత్రిపూట బాగా అందంగా కనబడతట్టు LED లైట్స్ ఇచ్చాము. ఇది క్లోజ్ కూడా చేయొచ్చు, ఓపెన్ కూడా చేయొచ్చండి. రకరకాల రాఖీలు చూశాక ప్రస్తుత రాఖీ ఆకారం చేయాలని నిర్ణయించుకున్నామని సుధాకర్ తెలిపారు. ఈ వాహనాన్ని పెట్రోల్తో నడుపుతున్నామని ఆయన తెలియజేశారు. ఇవే కాకుండా దేవుళ్ళు వివిధ రూపంలో కూడా కార్లు తయారు చేశారు. శివలింగం, వినాయకుడు, క్రిస్మస్ చెట్టు, గణపతి లడ్డు, అయోధ్య రామ మందిరం, అమ్మాయిల నగల సెట్టు, ఒక అమ్మాయి రూపంలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక రోజులకు సంబంధించి అన్ని కార్లు తయారు చేశారు సుధాకర్. వాకీ కార్స్ అనండి, ఆర్ట్ కార్స్ అనండి, నేనే చేశానండి. మోర్ దెన్ 60. ఇది 61st వాకీ డిజైన్ అండి. నాకు దీని నుంచి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ దిస్ ఇయర్ వచ్చింది మళ్ళీ, మోస్ట్ నెంబర్ ఆఫ్ వాకీ కార్స్ అని. తర్వాత ఏదైనా ప్లాన్ చేయవలసి వస్తుందండి. నేను అకేజన్ బట్టి ఎన్నో ప్లాన్ చేశాను, ఎన్నో కార్స్ చేశాను. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ చేశాను, బాస్కెట్బాల్ చేశాను, అలాంటి స్నూకర్ టేబుల్, క్రికెట్ అప్పుడు బ్యాట్ బాల్ అలాంటి చేశానండి. కాకపోతే కాజ్ గురించి కూడా చేశాను. హెల్మెట్ సేవ్ యువర్ హెడ్ అని, సిగరెట్ క్విట్ ద హ్యాబిట్ అని, అలాంటి పంజరం షేప్ కార్ చేశాను. నాట్ టు కేజ్ బర్డ్స్, వైరస్ కరోనా వైరస్ షేప్ కార్ చేశాను. అలాంటి డిఫరెంట్ టైప్ కార్ చేశాను. ఏ కార్ చేయాలన్నా కానీ నాకు 1 year 6 months ముందే ప్లాన్ చేయవలసి వస్తుందండి. ఓవర్ నైట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ రాఖీ చేయడానికి కూడా మోర్ దెన్ 100 రాఖీస్ కొన్నాం, 100 రాఖీస్ కొన్నామండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ రాఖీస్. దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసాం మేము. మాకు ఎలా సూట్ అవుతుంది, బ్రైట్ కలర్స్ కానీ, బ్రైట్ కలర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అన్ని రాఖీస్ వేరే టైప్ బ్రైట్గా ఉంటాయి, కానీ మనం కలర్స్ ఏదైతే కార్ మీద ఆకర్షిస్తుందో దాన్ని బట్టి ఈ కలర్స్ షూట్ చేసామండి. ఒక ఆలోచన వస్తే చేద్దాంలే అని అనుకునే వాళ్ళు కొందరు, చేసేదాకా నిద్రపోని వాళ్ళు మరికొందరు. తనకు వచ్చిన ఆలోచనతో ఎన్నో ఆకారాల కారులు తయారు చేసి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సుధాకర్. రాఖీ పౌర్ణమి కార్ సందర్భంగానైతే ఈ రాఖీ కార్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. అయితే ఇట్లా చూసుకున్నట్లయితే చాలా వరకు వినాయకుడిది కానీ ఇంకా శివలింగంది కానీ ఇలా చాలా కార్లు రెడీ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి మ్యూజియంకి వచ్చే చిన్నపిల్లలు కూడా ఈ కార్లని చూసి ఎంతో ఇన్స్పిరేషనల్గా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు సుధాకర్ గారు చెప్పిన వివరాల ప్రకారం అయితే ఈ కార్స్ అనేటివి ఇంకా మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే టాలెంట్ ఎవరు సొంతం కాదు అన్నదైతే నిదర్శనంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్.
మన దేశంలో అన్ని పండుగల కంటే వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎంతో విభిన్నంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఓవైపు వివిధ రూపాల్లో కొలువుతీరిన గణనాథులతో మండపాలన్నీ గణేశుని నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పండగ మొదలవకముందే ఇక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఇప్పటికే నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. నగరంలో వినాయక చతుర్థి శోభ నెలకొంటుంది. ఆది దేవుడైన గన్నాథుడికి పూజలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఏకదంతుని మండపాలతో ఊరు వాడ కోలాహలంగా మారుతుంది. ఎక్కడ చూసినా వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జగణపయ్య ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. వినాయకుడు పండుగంటే చిన్నపిల్లలకు ఎంతో ఇష్టం. పెద్దవాళ్ల కంటే పిల్లల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. గణపయ్యకు కావాల్సిన అన్ని రకాల సామాన్లు కొనుక్కురావడం, ఇలా సందడి ఇప్పటి నుంచే మొదలైంది. ప్రతి గల్లీలో కూడా వినాయకుడి సంబరాలు ఊపందుకుంటున్నాయి. వివిధ రూపాల్లో విగ్రహాలు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. విక్రేదారులు కూడా అమ్మకాలపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో కంటే ఈసారి విగ్రహాల ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఎక్కడ చూసినా నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవడంతో ఈసారి కూడా భాగ్యనగరంలో ఉత్సవాల జోరుగా కన్నుల పండుగ సాగునున్నాయి. సో లైక్ స్టాక్ షార్టేజ్ ఉన్నట్టు ఉన్నాయండి ఐడల్స్ ఈసారి బికాస్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఇంపాక్ట్. సో అదే లాస్ట్ ఇయర్ మనకు ఎక్కువ శాతం విగ్రహాలు పెరిగే క్వాంటిటీ వల్ల ఈసారి చాలా షార్టేజ్ అనిపిస్తున్నాయి. మన విగ్రహాలు 5 అడుగుల నుంచి 8 అడుగులతో షార్టేజ్ అనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రైజెస్ మన రేట్లు కూడా ఒక 10 to 12% పెరిగాయండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మన ఫ్లూయిల్ కానీ ప్రతి ఒక్క మటీరియల్ వస్తువు పెరుగుతున్నాయి కాబట్టి. సో దానివల్ల ప్రైజెస్ పెరిగాయండి. అండ్ హ్యూజ్ డిమాండ్ ఉంది, పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఉంది. సో పబ్లిక్ కూడా మాకు అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో కొనడానికి వస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ నా దగ్గర వచ్చే కస్టమర్స్ మొత్తం డిస్ట్రిక్ట్ వాళ్ళండి. బికాజ్ నేను కస్టమైజ్ ఐడిల్స్ చేసిస్తాను కాబట్టి వాళ్ళు నచ్చినట్టు బట్టలు, డ్రాపింగ్ కానీ, పగడీలు కానీ, పంచలు కానీ వాళ్ళు నచ్చిన విధంగా నేను అమలుచుకొని ఇస్తాను, వాళ్ళకి చేసి ఇస్తాను కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. సో దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి సో ఆ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మనకు దక్కుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇదే విధంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కళాకారుని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. ఆది దేవుణ్ణి పూజిస్తే సమస్త దేవతలకు పూజించినట్లు అవుతుందని భక్తుల విశ్వాసం ఉంది. అయితే వివిధ రూపాల్లో ఉన్న గన్నాదులు కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా అయిపోయాయని విక్రేదారులు చెప్తున్నారు. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి అయితే మొదలైంది. ఇప్పటికే విగ్రహాల అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే వివిధ రూపాలలో ఉన్న విగ్రహాలు కొనుగోలు చేయడానికి మండపాల నిర్వాహకులు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ అమ్మకాలపై అమ్మకదారులు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కొనుక్కునే వాళ్ళు మాత్రం విగ్రహాలకు ధరలు ఈసారి ఎక్కువగానే పెంచారు అని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో మాత్రం కన్నుల పండుగ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. కెమెరామెన్ సతీష్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. చాలా కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వాడాలని పర్యావరణవేత్తలు చెబుతూనే ఉన్నారు. ఎవరెన్ని చెప్తున్నా ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకం ఏమాత్రం తగ్గట్లేదు. ఇలాంటి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతుంది. ప్రకృతి ప్రసాదించిన విలువైన నీటి వ్యవస్థను కోల్పోవలసి వస్తుంది. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మట్టి గణనాథుడి ప్రతిమలను సహజ రంగులతో అలంకరిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతుంది. పండుగలు, సాంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది. సునిశితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతుంది. దీనికి ఎంత ప్రాధాన్యత వచ్చిందంటే మన వల్ల ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, ఆనందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం చేసే పనుల వల్ల ఎదుటివారికి ఏ చిన్న కష్టం రాకూడదు. మన పండుగల పరమార్థం. ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊర్లోని చెరువు మట్టితో ఆ బొజ్జ గణపయ్య విగ్రహాన్ని చేసి భక్తితో పూజలు చేసేవారు.
ఇప్పుడు ఆకర్షణీయమైన రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో వినాయకుడి విగ్రహాలను పెద్ద ఎత్తున రూపొందిస్తూ పండుగ చేస్తున్నాం. పీఓపీ వల్ల పర్యావరణానికి హానితో పాటు తీవ్ర జల కాలుష్యం జరుగుతుంది. మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. రాజేంద్రనగర్లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్న సహజ రంగులతో గణనాథులు తయారు చేస్తున్నారు. 6 ఇంచుల నుంచి మొదలుకొని 5 అడుగుల వరకు విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. మీరు సహజ రంగుల కోసం పండ్ల తొక్కలు, పువ్వులు, చెట్లు బెరడును వాడుతున్నారు. ఇలాంటి సహజ రంగులతో తయారు చేసిన మట్టి విగ్రహాల వల్ల నీటి కాలుష్యం కూడా జరగదని, అవి త్వరగానే నీటిలో కరిగిపోతాయని, వాటి వల్ల నీటిలో నివసించే జీవరాశులకు ఎటువంటి ప్రమాదం ఉండదని అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మీ పూజ చెప్తున్నారు. వినాయక చవితి అన్నది చాలా ఒబీడియంట్ గా చేసుకుంటాము. ఎంతో హోలీ పవిత్రత ఉంటుంది పూజ వెనుక. సో మనకి చిన్నప్పటి నుంచి చూసినట్టయితే తరతరాల నుంచి వస్తున్నది ఏంటంటే చెరువులో పుడికి తీసి ఆ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో బొమ్మను తయారు చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి దాన్ని మళ్ళీ ఆ చెరువులోనే నిమజ్జనం చేస్తూ ఉంటాం. దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు. అండ్ మోరోవర్ పూడికి తీయడం వల్ల వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆ సాయిల్లో పెరుగుతుంది. బట్ తర్వాత ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ కలర్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుందని మనం చాలా చోట్ల చూస్తున్నాము. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి న్యాచురల్ కలర్స్ చేసామండి. ఈ న్యాచురల్ కలర్స్ అనేవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ మీద కూడా వేయొచ్చు, ఇంకా అందంగా కనిపిస్తుంది. కానీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ఎకో ఫ్రెండ్లీ గణేష. దీన్ని మట్టి బొమ్మల మీద కలర్స్ అప్లై చేస్తున్నాము. ఈ మట్టి బొమ్మలు అన్నవి మనకి కుమ్మర సంఘం నుంచి తెచ్చుకుంటామండి. మేము ఇక్కడ పెయింట్స్ తయారు చేసి ఆ పెయింట్స్ అద్దడం కూడా చేస్తాం. ఎందుకు అద్దుతున్నామంటే చూపించడానికి. ఈ పెయింట్స్ వచ్చి మేజర్ టెక్నాలజీ అండి. పెయింట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. అదే కాకుండా ఈ పెయింట్స్ ఎలా వాడుకోవాలని చూపించడానికి మేము కలర్స్ కూడా వేస్తాము. 6 ఇంచెస్ నుంచి 5 ఫీట్ వరకు ఐడాల్స్ రెడీ ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. మరోవైపు మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీన్ని మరో జాతీయ ఉద్యమంలా ఉరుకులు పెట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచి పనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చని మొక్కల ఎదిగినట్లు ఒక మంచి పండగ సందర్భంగా మొగ్గతొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేటట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం. వినాయక చవితి అంటేనే ప్రకృతి పండుగ. ఆ బుజ్జి గణపతయ్య 9 రోజుల పాటు భక్తి పూజలు అందుకొని పంచభూతాల్లో ఒకటైన నీటిలో నిమజ్జనం అవుతాడు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కృత్రిమ రంగులతో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. మట్టి గణపతుల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు, నీరు కూడా కలుషితం అవ్వదు. ఈ విషయమై అందరికీ అవగాహన తీసుకురావడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు చెట్ల బెరడు, పూలతో సహజంగా తయారు చేసిన రంగులతో వినాయకులను తయారు చేస్తున్నారు. ఇవి ఎకో ఫ్రెండ్లీ కావడంతో పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగదు. మనం కూడా ఈ వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితిగా జరుపుకుందాం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆర్థిక సాయం అందించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన దాదాపు 50 మంది విద్యార్థులకు చేయూత అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ ఆర్థిక సాయంపై చదువులు చదువుకునేందుకు దోహదం చేస్తుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు అగ్రే వెంకటేష్ హాజరయ్యారు. 50 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు చేయూత అందించడంలో అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ అన్నారు. స్కాలర్షిప్ అందుకున్న విద్యార్థులు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్నారు. మరి చూసినట్టయితే మరి 500 మందికి 1000 మందికి 500 రూపాయలు 1000 రూపాయలు చొప్పున ఈ సంస్థ ద్వారా ఇచ్చేది. మరి అందరూ కూడా పెద్దలు చాలామంది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు మరి ఆలోచించి మనం 500 1000 రూపాయలు ఇస్తే సరిపోదు, పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అందించి మెరిట్ అండ్ పూర్ ఆ యొక్క కొలమానిక తీసుకొని మరి దాన్ని అన్ని కూడా స్క్రూటినీ చేసి ఫీజు ఎంతైతే అంత డైరెక్ట్గా కాలేజీకే ఇచ్చే విధంగా మరి స్క్రూటినీ చేసి దాదాపుగా 50 మందికి ఇవ్వడం అనేది మరి చాలా సంతోషం. ముఖ్యంగా ఈ 50 మంది పిల్లలు కూడా ఈ ఒక్క సంవత్సరానికే కాకుండా
వాళ్ళ డిగ్రీ పూర్తయ్యే వరకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ద్వారా మెరిట్ స్టూడెంట్స్కి అవార్డ్స్ ప్రోగ్రాం పెడితే దాదాపుగా 4,000 పైన మంది వచ్చారు రవీంద్ర భారతిలో. అక్కడ నిలబడ్డానికి కూడా జాగలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఎస్ఎస్సీలో చూస్తే 10కి 10 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు దాదాపుగా 120 మంది ఈ రాష్ట్రంలో మరి 10కి 10 రావడం కూడా జరిగింది వాళ్ళందరికీ కూడా. కొంతమందికి మరి ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎస్ఎస్సీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచిగా చదువుకుంటున్నారు. కొంతమంది పిల్లలు మాత్రమే మరి డబ్బులకు ఇబ్బంది పడి చదువుకోలేకపోతున్నారు అనేది మరి ఇటువంటి సంస్థలను వాళ్ళని గుర్తించి మరి ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నందుకు మరి ముఖ్యంగా ఈ ఆర్యవైశ్య సంస్థలు అనేది కూడా ఎక్కడ కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి, 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే మన సంస్థలన్నీ ముందుకు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 మంది పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది. 10 ఇంటర్ డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి విద్యార్థికి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది. విద్యార్థి తప్పనిసరిగా మెరిట్ ను కొనసాగించాలని, విద్య పూర్తయ్యే వరకు విద్యార్థిని దత్తత తీసుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా స్కాలర్షిప్ చైర్మన్గా నన్ను ఎన్నుకున్నటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. 50 మంది స్టూడెంట్లు ఎంతో మేము శ్రమించి వాళ్ళ పర్సెంటేజ్ తీసి ఆ పర్సెంట్ మెరిట్ ప్రకారంగా వారికి ఇవ్వడం జరిగింది. మరి వారు మంచిగా చదువుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మెరిట్లో ఖచ్చితంగా ముందుంటే వాళ్లకు మళ్ళా సంవత్సరం కూడా వాళ్ళనే మనం చదివించి ఇంకా కొత్త స్టూడెంట్ను కూడా డబ్బు కొంచెం ఇంకా ఎక్కువ మేము వెచ్చించి ఇంకా కొత్త స్టూడెంట్స్ను కూడా తీసుకునేటటువంటి మాకు ఆ స్వేచ్ఛను మా అధ్యక్షుల వారు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము స్టేజ్ పైన చెప్పడం జరిగింది, మీరు మంచిగా చదువుకొని మెరిట్ సంపాదించి మీరు ముందుకు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం మొత్తం కమిటీ కూడా ఈ యొక్క సహాయ సహకారాలకు ఈ యొక్క స్కాలర్షిప్కు అందరూ కష్టపడ్డారు. కాబట్టి అందరికి కూడా నేను మా అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు మొత్తం మాకు స్వేచ్ఛ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వందలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం చేయూతనిస్తోంది. మానసికంగా కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఆర్యవైశ్య సంఘం ఇంజనీరింగ్, వైద్యం, చార్టెడ్ అకౌంటెన్సీ వంటి ఉన్నత విద్యా కోర్సులు పూర్తి చేయాలనుకున్న నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తోంది. హైదరాబాద్ నగరం మరో జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు వేదిక కానుంది. అత్యంత గ్లామరస్ ఈవెంట్లలో ఒకటైన జ్యువెలరీ వరల్డ్ ఎగ్జిబిషన్ ఆగస్టు 23 నుండి 25 వరకు తాజ్ కృష్ణలో జరగనుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఆభరణాల ప్రేమికులు, పెళ్లి కుటుంబాలు, వధువరులకు కావలసిన వస్తువులు అన్ని అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఎక్స్పో 3 రోజుల పాటు జరగనుంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డిజైనర్లు తయారు చేసిన బ్రాండ్లతో పాటు సాంప్రదాయ, ఆధునిక ఆభరణాల డిజైన్లను సందర్శకులు అన్వేషించవచ్చు. And we're coming to Hyderabad with our exhibition Jewelry World. It's a national exhibition where we do it in different cities. We do it in Bombay, we do it in Hyderabad, and we do it in Ahmedabad and Indore. And it's a very beautiful exhibition with a lot of jewelers from around India. So we have jewelers coming from Jaipur, we're having jewelers coming from Bombay, we're having a lot of jewelers coming from Ahmedabad and Indore also. They're all reputed names. And the exhibition is really very beautiful with a lot of collection. All the brides and all the wedding families come and visit. You will find so much of collection and you'll complete all your wedding shopping at our exhibition. And looking forward to see you all at Taj Krishna on 23rd, 24th and 25th of August. A jewelry exhibition in Bombay. We're #1 jewelry exhibition in Ahmedabad also. And we bring in beautiful collection. We get jewelers, leading jewelers from Jaipur, from Bombay and Ahmedabad, Surat, who bring the beautiful collection. And we'll display, there'll be like 50 stalls and you'll get all the variety, all the collection for your weddings, for your festival season. And do visit us, yes.